నమస్తే ఫ్రెండ్స్. ఓటమి అంటే నాశనం అవ్వడం కాదు, ఇంకా గెలుపు రాలేదు అని అర్థం. ఫెయిల్యూర్ అంటే ఇంకా గెలుపు రాలేదు అని తెలుసుకోవడం. ఓటమి అంటే ఒక అనుభవం. ఓటమి అంటే ఒక ప్రయత్నం. ఓటమి అంటే ఎలా గెలవాలో తెలుసుకోవడం. ఫెయిల్యూర్స్ మనకు నేర్పిస్తాయి, ఎలా చేయకుండా ఉంటే మనం గెలవాలో నేర్పిస్తాయి. ఈ రోజు మన జీవితంలో అలాగే సక్సెస్ఫుల్లీ ఫెయిల్యూర్ పర్సన్స్ జీవితంలో వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్కి ఎలా వచ్చారో తెలుసుకుందాం. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ వీడియో కోసం ఒక్క లైక్ కొట్టండి, మరింత మందికి చేరువవుతుంది. అలాగే మీ జీవితంలో కూడా మీ ఫెయిల్యూర్స్ గురించి ఎలా సక్సెస్లోకి వచ్చారో కామెంట్ రూపంలో తెలియచేయండి. కావాలంటే మరొక వీడియోలో మాట్లాడుకుందాం మీ సక్సెస్ జర్నీని. ఇక వీడియోలోకి వెళ్దామా? జీవితంలో మనం ఎన్నోసార్లు ఓడిపోతాం, నిరాశ చెందుతాం, ఇది నాకు సాధ్యం కాదు అని ఆగిపోతాం. కానీ ఈరోజు వీడియోలో ఓటమి కూడా శక్తిని ఎలా ఇస్తుందో తెలుసుకుందాం రండి. అసలు ఓడిపోయినప్పుడు ఏం జరుగుతుంది, మనం ఓడిపోయినప్పుడు ఏం జరుగుతుంది? హార్ట్ బీట్ పెరుగుతుంది, ప్రపంచం అంతా అంధకారంలో ఉన్నట్లు అనిపిస్తుంది, మన మనస్సు కుంగిపోతుంది, దారులన్నీ మూసుకుపోయినట్లు అనిపిస్తుంది, ఎటు వెళ్ళాలో తెలియదు, ఇక ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఓటమి అనేది ముగింపు కాదు, ఇది ప్రయాణం మాత్రమే. ఓటమి అనేది ఒక పాఠము, ఒక లెసన్ మాత్రమే. అది మనల్ని నాశనం చేయడానికి రాలేదు, మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి వచ్చింది ఓటమి. నా జీవితంలో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చాయి. నేను బండారు కృష్ణ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ట్రావెలింగ్ గురించి అలాగే మన దేశంలో ఉన్న టెంపుల్స్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తాను. నాకు 2 సంవత్సరాల దాకా సక్సెస్ రాలేదు. అసలు నా ఛానల్కి మానిటైజేషన్ అవుతుందో లేదో కూడా అని అనిపించింది. యూట్యూబ్ నుంచి ₹1 అయినా సంపాదించగలనా అనిపించింది. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1 సంవత్సరంలో 4000 గంటల వాచ్ అవర్స్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. కానీ నాకు 1 సంవత్సరంలో సుమారు 3200 వాచ్ అవర్స్ వచ్చినాయి. కానీ తర్వాత వీడియోస్ లేట్ అవ్వడం వల్ల 1 year బ్యాక్ ఉన్నవి అన్నీ ఎగిరిపోయి మళ్ళీ 2000 వాచ్ అవర్స్ పడిపోయాయి. కానీ అదే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరానికి 4000 గంటలు అలాగే 1500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 2 సంవత్సరాల తర్వాత నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఆ ఓటమి నాకు ఏమి నేర్పించింది? నేను ఇంకా సిద్ధం కాలేదు, నాకు ఇంకా గెలుపు రాలేదు అని నేర్పించింది. ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పించింది. ఇప్పుడు మన ప్రపంచంలో జరిగిన కొన్ని అద్భుతమైన ఉదాహరణలు తెలుసుకుందాం. సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారో తెలుసుకుందాం. థామస్ ఎడిసన్ గురించి మీరు తెలుసుకునే ఉంటారు. అతను లైట్ బల్బ్ కనుగొనడంలో 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. 10,000 టైప్స్ 10,000 టైప్స్ ఎలా ఫెయిల్ అవ్వకుండా చేయాలో నేర్చుకున్నాడు. ఒకసారి ట్రై చేశాడు, ఇంకొక విధంగా ట్రై చేశాడు, ఇంకొక విధంగా ట్రై చేశాడు. అలా 10,000 టైప్స్ తర్వాత సక్సెస్ వచ్చింది అతనికి. ప్రపంచం చీకట్లో నుంచి వెలుగు వచ్చింది, ప్రతి ఇంట్లో బల్బు ఉంది. కర్నల్ శాండర్స్ 65 ఏళ్ల వయసులో అతనికి సక్సెస్ వచ్చింది. 100 సార్లు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యాడు. తర్వాత 65 ఏళ్ల వయసులో KFCని స్టార్ట్ చేశాడు. ఈరోజు KFC ప్రపంచవ్యాప్తంగా తన బిజినెస్ ఫ్రాంచైజీస్ పెట్టి నడిపిస్తుంది. ప్రపంచం మొత్తం పేరు వచ్చింది అతనికి 65 సంవత్సరాల వయసులో. అలాగే మరొక వ్యక్తి JK రోలింగ్. మీరు హ్యారీ పాటర్ బుక్స్ చదివే ఉంటారు. ప్రముఖ రచయిత్రి. ఆమెకి డైవర్స్ అయ్యాయి. ఆమె జీవితం వెల్ఫేర్ మీదే నడుస్తుంది. సింగిల్ మదర్గా జీవితం సాగిస్తుంది. వెల్ఫేర్ మీద జీవితం కొనసాగిస్తూ తను రాసిన పుస్తకాన్ని పబ్లిషర్లు 12 సార్లు తిరస్కరించారు. తర్వాత ఆమె ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఆమెకు $1 బిలియన్ సంపద. మరొక సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చేసి వాల్ట్ డిస్నీ. ఊహించుకోండి, అతన్ని జాబ్ నుండి తీసేశారు. తర్వాత ఇప్పుడు డిస్నీ ల్యాండ్ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఓడిపోయినప్పుడు ఏమి చేయాలి? ఓటమిని ఒక అనుభవంగా చూడండి. ఏ తప్పు ఎప్పుడు ఎలా జరిగిందో రాసుకోండి. ఎలా మార్చుకుంటే ఓటమి నుంచి బయటపడతామో తెలుసుకోండి. నిరాశను 24 గంటలు మాత్రమే ఉంచండి. ఒకరోజు ఏడ్ చేసి మళ్ళీ లేచి ప్రారంభించండి. చిన్న చిన్న గెలుపులు సెలబ్రేట్ చేయండి. చిన్న చిన్న గెలుపులు పాజిటివ్ దృక్పథాన్ని ఇస్తాయి. మీ చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉండేలా చూసుకోండి. నెగిటివ్ పీపుల్ని దూరంగా ఉంచండి.
ఇంకా గెలుపు రాలేదు అని ఆలోచించండి. ఇది ఎండ్ కథ కాదు, ఇది జీవితం మాత్రమే, ఇది జర్నీ మాత్రమే. జీవితం అనే ప్రయాణం ఎప్పటికీ ఎండ్ కాదు. కొన్ని ఫెయిల్యూర్స్ నుంచి మనం కొన్ని నేర్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకు సెట్ అవ్వని పనుల గురించి ఆలోచించుకునే టైం వృధా చేసుకోకండి. మనకు సెట్ అయ్యి మనం చేయగలిగి మనకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లను ఎంచుకొని ముందుకు సాగండి. మనం నిజంగా ఇది చేయాలి అనిపిస్తే, ఇది చేస్తే నేను ముందుకు వెళ్తాను అనిపిస్తే చేయండి. ఫ్యూచర్ ఉంటుంది అనే నమ్మకం ఉంటే ముందుకు వెళ్ళండి. సక్సెస్ ఏదో ఒక రోజు మీ తలుపు తడుతుంది. డోర్ తీసి ఉంచండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి ఇన్స్పిరేషనల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూసేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈస్ క్రిష్టాక్స్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈస్ కృష్ణ. అలాగే నాకు బండార్ కృష్ణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మన ఏపీలో ఉన్న ఫేమస్ బీచెస్, అలాగే వేల సంవత్సరాలు కలిగిన టెంపుల్స్ అన్నీ ఆ ఛానల్లో ఉన్నాయి. వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.